హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో నాకైతే ఫస్ట్ అయితే రైడ్ పడ్డది. సో నేను పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడే పికప్ లొకేషన్ దగ్గర ఉన్నాను నేనైతే. ఫస్ట్ రైడ్ అయితే పికప్ చేస్తున్నాను. కస్టమర్ కొంచెం తొందరగా వెళ్ళాలంట. సో గాయస్, ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ చేసాను. సో మనం సెకండ్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. అంత స్పీడ్గా వచ్చానంటే అంత స్పీడ్గా వచ్చాను నేను. ఎమర్జెన్సీ అన్నారు. సో మనం ఎమర్జెన్సీ అనగానే చాలా స్పీడ్గా ఉంటాం కదా, అందుకే చాలా స్పీడ్గా వచ్చాం మనం. సో మామ రైడ్ అయితే పడ్డదే. సో యాక్సెప్ట్ 504150. సో డ్రాప్ వచ్చి 11 కిలోమీటర్స్ ఉంది. పేమెంట్ బ్యాలెన్స్ వస్తే మేము వెళ్ళిపోతాం సార్ ఇక్కడి నుంచి. సో మామ రైడ్ అయితే పడ్డది మామ. యాక్సెప్ట్. సో మామ కస్టమర్ని అయితే పికప్ చేసుకున్నాను. సో 3.4 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ అయితే. ఓకే, పేమెంట్ అయితే ఆన్లైన్ చేస్తారు కస్టమరు. బండిలో అయితే పెట్రోల్ అయిపోయిందంట. సో ఎలాగో నేను ఖాళీగానే వెళ్తున్నాను. ఆర్డర్ ఏం పడలా సర్లే అని చెప్పి ఇంకా తీసుకెళ్తున్నాను. ఇప్పుడే పడ్డచ్చు చూడు ఆర్డర్. సో యాక్సెప్ట్. సో ఓకే, అయ్యో పర్లేదండి ఏమో. సో మనమైతే హెల్ప్ చేసాం. అంటే ఏముందబ్బా, అలాగా మనం తీసుకొచ్చి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర దింపేసాం. ఆయన వెళ్ళిపోతారు కదా, రేపు పొద్దున్న ఇంకొక ఎవరినే కనిపిస్తే హెల్ప్ చేస్తాడు ఆయన. ఎందుకంటే నాకు ఇలాంటి టైంలో హెల్ప్ చేశారు కదా, సో నేను కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది కదా. సో దాని గురించి నేనైతే హెల్ప్ చేశాను. మీరు కూడా ఎవరైనా కనిపిస్తే హెల్ప్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనం పికప్కి వెళ్ళిపోదాం అయితే. 5638. ఓకే. సో డ్రాప్ అయితే మేబీ 5 కిలోమీటర్స్ ఉంది. యూట్యూబ్ ఛానల్ హై బాయ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్. సో మామ రైడ్ అయితే పడ్డదే. సో 1 కిలోమీటర్ పికప్. సో మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైడ్ కోసం చూద్దాం. మామ రైడ్ అయితే పడ్డదే 9865. సో మామ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక రైడ్ పడ్డది. సో రైడ్ ఎక్కడో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం 3.3 కిలోమీటర్స్ పికప్ అంట. వండర్ఫుల్. ఓటీపీ 3639. సో మామ అయ్యి వ్యూ చూడండి, వ్యూ ఎంత బాగుందో, బాగా క్రేజీ అనిపిస్తుంది. నిన్న పెట్టిన వీడియోలో అయితే అది నేచర్, అది బాగుంది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది. క్లైమేట్ పైన మబ్బులు ఇవన్నీ సూపర్, నైస్ నైస్. మనం ఇప్పుడు ఫస్ట్ మనం డ్రా చేయవలసింది కాచిగూడ స్టేషన్. కాచిగూడకి ఎన్ని దారులు ఉన్నాయి, అన్ని దారుల నుంచి వచ్చాను నేను. అని చాలా తిరిగాను కాచిగూడ దగ్గర 3వ సారి 4వ సారి అనుకుంటే. సో కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర దింపేసాము. సో
సో ఈ రైడ్ అయితే కంప్లీట్ అయింది. నాకు ఆల్రెడీ ఒక రైడ్ పడ్డది. సో ఆ రైడ్ పికప్ చేసుకోవడానికి వెళ్దాం. కంప్లీట్ అయితే స్టార్ట్ చేస్తాను. కొంచెం ట్రాఫిక్ కదా ఇక్కడ. 394. సో ఏంటంటే టైం ఎంత అయిందంటే మేబీ 7 అయింది. చాలాసేపటికి పడుతున్నారు రైళ్ళు అయితే, ఇంత తొందరగా ఏం పడట్లేదు మామ. హైలైట్ ఏంటంటే లొకేషన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు మామ వాళ్ళు. అక్కడి నుంచి వచ్చి లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు మామ అలా క్యాన్సిల్ చేసేటప్పుడు అయితే ఎందుకు ఆర్డర్ రైడ్ పెట్టుకోవడం చెప్పు. సో కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. వెయిట్ చేయమంటున్నారు. ఈ వెయిటింగ్లో ఎక్కువైపోయినాయి. 3812. సో ఇదిగో ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నారు పోలీస్ మామూలు. నేను అనుకున్నాను అబ్బా, పొద్దున్నే చూశాను ఏంటి వాళ్ళ అనుకున్నాను కానీ ఓకే బ్రో. మా ఇదేంటంటే సచివాలయం సరే అంత ఉందో, చాలా పెద్ద పోలీస్ మామూలు కూడా వస్తున్నారు కదా లోపల నుంచి. సచివాలయం ఇక్కడ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం. ఇదిగోండి బుద్ధుడు విగ్రహం. ఇందాక చూపిందాను అనుకున్నాను, కానీ అంత క్లారిటీగా అయితే మీకు కనిపించదు మేబీ, నేను అనుకుంటున్నాను. ఓకే సో మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా బన్యాలకు ముక్కుబడి వాళ్ళు చూసామా మామ ఎలా చూస్తున్నారు. ఆటో వాళ్ళు ఇక్కడే కదా మామ, ఎక్కడైనా అలాగే చూస్తున్నారు. క్రేజీ క్రేజీ రియాక్షన్స్ వస్తున్నాయి మనకైతే. కస్టమర్ని అయితే పికప్ చేసేసుకున్నాను. సో డ్రాప్ అయితే 2.2 కిలోమీటర్స్ చూపిస్తుంది. రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మామ. నా ఇవాళ సరిగ్గా పడలా. ఈ టైంలో ఖాళీ ఉండదు మనకి. నాకు ఊబర్లో నచ్చింది బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇందాక ఒక కస్టమర్ ఫోన్పే చేశారు, అది అవ్వలేదు. సరే క్యాష్ తీసుకొస్తున్నాను. అక్కడ నేను ఇంచుమించు ఒక 10 minutes లేట్ అయింది. ఊబర్ నుంచి నోటిఫికేషన్స్ ఏమైంది ఏంటి, ఎవరన్నా వెహికల్ ఆపారా, అంతా ఓకేనా అని. అంటే ఒక 10 minutes. ఇది ఏదో బాగుంది ఫీచర్ అయితే, ఎందుకంటే ఒక్కొక్కటి ఉన్నాయి అవి అయితే అలా మన ఏమైపోయినా అట్లా అనవసరం. ఇదైతే ఊబర్ అయితే కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. సో నా ఒపీనియన్ ఇది, అందరూ ఒపీనియన్ ఒకలా ఉండదు కదా మామ. అసలు ఈరోజు ఆర్డర్లే సరిగ్గా పడలేదు మామ, అసలు రైడ్లు ఏం సరిగ్గా పడలేదు మామ. అయితే అలా మామ ఊబర్ మామ చెప్పు. ఇదంతా కాదు, పాయింట్కి రా. ఓకే మామ సెలో అపార్ట్మెంట్ లోపలికి వచ్చాను ఎంత పికప్కి. ఓకే మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1485 కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాను. సో డ్రాప్ అయితే 8 కిలోమీటర్లు చెప్తుంది వచ్చేలో. ఓకే మామ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓకే గాయ్స్, సీ యు ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.